మనం చాలామంది రాజులు ఒక లైఫ్ స్టైల్ అనేది చూసే ఉంటాం. అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా అందరికంటే భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్క మిలియనియర్, బిలియనియర్ లాగే వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖరీదైన మ్యాన్షన్లు, ఇల్లులు మరియు వేల రూపాయల డబ్బు, సంపద, ఆస్తి మరియు పలుకుబడి ఉన్న దేశాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా సౌదీ షేకులు మరియు అరబులు వీళ్ళు ఎంతో ధనవంతులు. వీళ్ళ డబ్బుల్ని చాలా నీళ్ళ రూపంలో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ విలాసవంతమైన జీవన శైలికి చాలామంది ఇష్టపడతా ఉంటారు. వీళ్ళ దగ్గర ఖరీదైన కార్లు మరియు డబ్బు అనేది అధికంగా వీళ్ళ దగ్గర ఉంటుంది. ముఖ్యంగా గోల్డ్తో తయారు చేసిన కార్లు అనేవి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మనం ఒక రాజు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాజు ఎంత పెద్దవాడంటే అతను కేవలం తన పుట్టినరోజుకి ఏకంగా మైకేల్ జాక్సన్ని పిలుచుకొచ్చి మరీ తన కాన్సెప్ట్ అనేది అక్కడ చేయించాడు. ఇలాగా ఇతని దగ్గర ఉన్న డబ్బుతో చాలామందిని ఆశ్చర్యపరిచాడు. ఇతని పుట్టినరోజు కాకుండా ఇతని కూతురు పెళ్లి రోజుకి 24 క్యారెట్ బంగారపు రోల్స్ రాయ్స్లో ఆమెని తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇతను ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, సుప్రీం కమాండర్, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ మరియు ఇతర పెద్ద పొజిషన్లో ఈయన కొనసాగుతున్నారు. ఇతని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇతని పేరు హస్నల్ బుల్కియా. ఈయన బ్రునై దేశానికి రాజు. ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన బ్రునై దేశానికి ఇతను రాజుగా వహిస్తున్నారు. అయితే బ్రునై దేశం అనేది 1985లో జనవరి 1న బ్రిటిష్ నుంచి స్వతంత్రం అనేది పొందింది. ఎప్పుడైతే వీళ్ళు స్వతంత్రం అనేది పొందారో వీళ్ళు వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవటం అనేది మొదలుపెట్టారు. ముందు నుంచే ఈ దేశంలో రాజరిక పాలన అనేది కొనసాగుతుంది. అయితే మారుతున్న ప్రపంచం కొద్దికి ప్రపంచవ్యాప్తంగా అధికంగా వాడే పెట్రోల్, డీజిల్ మరియు ఇతర ఆయిల్స్ అనేవి సౌదీ దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. అయితే అనుకోకుండా బ్రునై దేశంలో పెట్రోల్, డీజిల్ అనేవి కనుగొన్నారు. దీంతో ఆ రాజు దగ్గర బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి వచ్చినాయి. అక్కడ ఏకంగా 90 సంవత్సరాలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్ అనేది అక్కడ కనుగొన్నారు. దీంతో ఈ దేశపు రాజుకి డబ్బుల వర్షం అనేది కురిసింది. ఇక మేజర్ రెవెన్యూ సోర్స్ ఈ దేశానికి వచ్చేసి ఆయిల్ మీదే. 1967 నుంచి ఈయన ఈ దేశానికి రాజుగా కొనసాగుతున్నారు. అయితే ఇతనికి వంశపారంపరంగా వచ్చిన ఆస్తులే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇతనికి ఎప్పటి నుంచో వీళ్ళ వంశం నుంచి వస్తున్న బంగారం, వెండి, జ్యువెలరీస్ వీటిని చూసుకోవటం కోసమే రాజు ఏకంగా 70 కంటే ఎక్కువ గోడౌన్స్ అని నిర్మించడం అయితే జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఈయన దగ్గర లగ్జరీ కార్లనే ఉన్నాయి. మొత్తం బంగారంతో తయారు చేయబడింది. ఇతని దగ్గర ఉన్న ప్యాలెస్ చాలా పెద్దది. దీనికోసం ఇతను చాలా ఏళ్ళు కష్టపడి మరి ఈ ప్యాలెస్ అనేది తయారు చేయించుకున్నారు. ఇది బ్రునై దేశం ఒక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కూడా. మధ్యలో ఒక చిన్న సరస్సు కూడా ఉంటుంది. ఈ ప్యాలెస్ అనేది చూడటానికి ఎంత బాగుంటుందంటే ప్రపంచంలోనే ఖరీదైన ప్యాలెస్గా దీన్ని గుర్తించబడటం అయితే జరిగింది. దీని విస్తీర్ణం వచ్చేసి 21 లక్షల ఫీట్లు. అయితే ఈ ప్యాలెస్ అనేది లోపల మొత్తం 17 ఫ్లోర్లతో నిర్మించబడింది. 2969 కోట్ల రూపాయలు అనేది ఈ ప్యాలెస్ కట్టడంలో ఖర్చు పెడతాం అయితే జరిగింది. ఇంత ఖరీదుతో కట్టబడిన ఈ ప్యాలెస్ అనేది ప్రపంచంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఈ ప్యాలెస్ కి సాధించి పెట్టింది. ఈ రాజు నివసిస్తున్న ఈ ప్యాలెస్ లో ఎన్నో రకాలమైన సౌకర్యాలు అనేవి చాలా ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఈ లోపల ఉన్న రూమ్స్ మొత్తం 1788 రూమ్స్ అనేవి లోపల ఉన్నాయి. 250 బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి. 5 స్విమ్మింగ్ పూల్లు, 1500 మంది పట్టే మసీదు మరియు 800 కార్లు ఉన్న గరాజ్ అనేది ఈ ప్యాలెస్ లో కలిగి ఉంది. ఈ ప్యాలెస్ లోపల మొత్తం అందమైన కార్పెట్స్ తో డెకరేటివ్ గా ఫ్లోర్ అనేది తయారు చేయటం అనేది జరిగింది. లోపల మొత్తం ఇటాలియన్ మార్బుల్ మరియు గోల్డెన్ కార్పెట్స్ అనేవి వాడటం అయితే జరిగింది. దీని కారణంగానే ఈ ప్యాలెస్కి మంచి పేరు అనేది రావటం అనేది జరిగింది. ఈ ప్యాలెస్ లోపల ప్రెసిడెన్షియల్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే రాజు అన్ని ఆర్డర్స్ అనేవి ఇస్తాడు. అయితే ఈ ప్యాలెస్ పైన ఉండే డూమ్స్ అనేవి మీరు చూస్తే మొత్తం బంగారంతోనే నిర్మించబడి ఉంటుంది. మొత్తం 24 క్యారెట్ల గోల్డ్ అనేది దీన్ని వాడటం అనేది జరిగింది. ఈ నిర్మాణంలో లోపల ప్యాలెస్కి వేసిన పెయింటింగ్ మొత్తం బంగారు పూత అనేది పూయబడి ఉంటుంది.
దీంతో ఈ ప్యాలెస్కి చాలా ప్రత్యేకత అనేది వచ్చింది. దీంతో పాటుగా పెద్ద గార్డెన్ అనేది ఈ ప్యాలెస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. రాత్రిపూట చూడటానికి ఈ ప్యాలెస్ అనేది చాలా అందంగా ఉంటుంది. 51,000 బల్బులతో ఈ ప్యాలెస్ మొత్తాన్ని చాలా అందంగా తయారు చేశారు. సుమారు 20 లిఫ్ట్లు అనేవి ఈ ప్యాలెస్లో వాడటం అనేది జరిగింది. ప్యాలెస్ లోపల ప్రతి ఒక్క గది అనేది అందమైన కార్పెట్స్ మరియు బంగారంతో పెయింటింగ్ అనేది వేయబడింది. ఇలా ప్రతి ఒక్క గది అనేది అందంగా తయారు చేయడం అయితే జరిగింది. ఈ ప్యాలెస్ లోపల వాడే టిష్యూ పేపర్ కూడా 24 క్యారెట్లు ఉన్న బంగారంతో చేయబడింది. ఎంతో పల్చగా ఈ టిష్యూ పేపర్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. 7,000 కార్లు మరియు అందుట్లో 500 కార్ల రోల్స్ రాయ్స్ అనేవి ఈయన దగ్గర మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద కార్ల కలెక్షన్ అనేది ఇతని హాబీ. ఇతని కూతురు పెళ్లి కూడా ప్రపంచంలోనే ఖరీదైన రోల్స్ రాయ్స్కి 24 క్యారెట్ల గోల్డ్ బంగారం పెయింటింగ్ అనేది వేసి చేశారు. అయితే ఇతని దగ్గర ఉన్న కార్ల గరాజ్ మెయింటెనెన్స్కే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెడతాం అయితే జరిగింది. 1990 నుంచి అన్ని రకాల మోడల్స్ అనేవి ఈయన దగ్గర ఉన్నాయి. ప్రతి కార్ అనేది కలెక్ట్ చేయటం అతనికి ఒక హాబీ. దీనికోసమే ఇతని దగ్గర దాదాపు 800 కార్ గరాజులు అనేవి ఉన్నాయి. ప్రతి కార్ అనేది ఇతని దగ్గర ఉంటుంది. అది ఎలాంటి మోడల్ అయినా సరే కూడా. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్లు అనేవి తయారు చేసినప్పుడు ఇతని ఇంటికి ప్రతి ఒక్క కార్ అనేది వెళ్లాల్సింది. ప్రపంచంలో ఖరీదైన కార్ల కంపెనీ అయిన రోల్స్ రాయ్స్, ఫెరారీ, ఎస్టన్ మార్టిన్, BMW, ఆడి మరియు ఇతర కార్ల కలెక్షన్ అనేది 1990 నుంచి ఇప్పుడు దాకా ఆయన దగ్గర ప్రతి ఒక్క మోడల్ అనేది కార్ అనేది ఆయన కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఈ కార్ల విలువే బిలియన్స్లో ఉంటుంది. 200 ఫెరారీ కార్లు, 550 BMW కార్లు మరియు ఇతర కంపెనీ కార్లనే ఇతని దగ్గర కలిగి ఉన్నాయి. ప్రపంచంలోనే లగ్జరియస్ ఫ్లైట్ అనేది ఇతని వద్ద ఉంది. ఇతని ఫ్లైట్ లోపల బాత్రూమ్ మొత్తం 24 క్యారెట్ గోల్డ్తో తయారు చేయబడింది. అది మాత్రమే కాకుండా ఇతను ఒక పైలట్ కూడా. దీంతో పాటుగా ఇతను ఒక పర్సనల్ హెలికాప్టర్ అనేది ఇతను వాడటం అయితే జరుగుతుంది. ఈ హెలికాప్టర్ కూడా ఈయన్నే స్వయంగా నడుపుతారు. దాదాపు 320 కోట్ల రూపాయలు అనేది ఈ ఫ్లైట్ కలిగి ఉంది. ఇతను 72 సంవత్సరాల్లో కూడా 3 పెళ్ళిళ్ళు, 12 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు సంతానం ఇతనికి కలిగి ఉన్నారు. ఇతను పుట్టినరోజు కోసం ఏకంగా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు కలిగిన మైకిల్ జాక్సన్ని ఇతన పుట్టినరోజు వేడుకల రోజు ఇతన్ని పిలవటం అయితే జరిగింది. దీనికోసం ఇతను చాలా ఖర్చు పెడతాం అయితే జరిగింది. 126 కోట్ల రూపాయలు అనేది మైకిల్ జాక్సన్ రెమ్యునరేషన్ మరియు 600 మంది దానికి అటెండ్ అయ్యారు. $17 మిలియన్ అనేవి ఇతను పుట్టినరోజు ఫంక్షన్ కోసం ఖర్చు పెడతాం అయితే జరిగింది. దీనికోసం ప్రపంచం మొత్తం మీద ఎంతో పెద్ద ధనవంతులు కూడా హాజరయ్యారు. ఇతను తన దగ్గర ఉన్న డబ్బు అనేది చాలా నీళ్ళలాగా ఖర్చు పెడతారు మరియు ఇతర ఫంక్షన్లో కూడా. అయితే ఇతనికి ప్రతి వారం కట్ చేయడానికి ఒక బార్బర్ అనేవారు ఇంగ్లాండ్ నుంచి వస్తారు. ఈ బార్బర్ కట్ చేయడానికి వచ్చినప్పుడు ఇతను లగ్జరియస్ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ఇతని దగ్గరికి రావటం అయితే జరిగింది. దీనికోసం అతనికి ప్రతి నెల 17 కోట్ల రూపాయలు అనేది పే చేస్తారు. మరియు ఇతను అర్జెంటీనాతో పోలో గేమ్ అనేది ఎక్కువగా ఆడుతూ ఉంటారు వారి దేశ ప్లేయర్స్తో. పోలో అనే ఈ గేమ్ని ఇతను ఎంతగానో ఇష్టపడతా అర్జెంటీనా నుంచి మంచి ప్లేయర్స్ని అతను పిలిపించుకొని తనతో ఆడమని అడుగుతారు. దీనికోసం వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇస్తారు. 200 ఖరీదైన హార్సెస్ అనే ఇతని దగ్గర ఉన్నాయి. మొత్తం ఎయిర్ కండిషనర్ పెట్టి మరీ ఇతను వాటిని పెంచడం అయితే జరుగుతుంది. ఇతను చాలాసార్లు ఎంతో ఇష్టపడి వేసుకున్న వాచ్ రిచర్డ్ మిల్లీ RM56. ఇది పింక్ కలర్లో ఉంటుంది. దీని ఖరీదు $2 మిలియన్ అనే ఉంటుంది. ఇతని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.